సో ఈరోజు మేము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అయితే వెళ్తున్నాము. మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది ప్లాను. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది క్యాబ్, రెడీ టు మూవ్. సో క్యాబ్ అయితే వచ్చేస్తుంది. ఈ సన్సెట్ మాత్రం సూపర్గా ఉంది. చూడండి ఒకసారి, ఇది సాయంత్రం అయితే అంది. ఎగ్జిబిషన్కి వెళ్ళేటువంటి వారు మాత్రం ఇక్కడ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఉంది కదా, ఇక్కడే దిగాలి. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి దాదాపు ఒక 5 minutes లో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొక 5 minutes లో మేము దిగడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. సో మొత్తానికైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అయితే వచ్చేసినాం. 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిస్ 2025 సంవత్సరంలో ఈ ప్రదర్శన అయితే ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఇక్కడ చాలా వస్తువులను కొనుక్కోవడానికి అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ ఈ ప్రదర్శన కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇవి డ్రింక్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. 1 piece 100. 1 piece 100, ఏదైనా 100 రూపీసేనా? ఓకే ఓకే, నైస్. ఇవి 150 రూపీస్ అట. కहाँ से आप? రాజస్థాన్ సే. ఓ, సో కలర్ఫుల్ లైటింగ్స్ అయితే మాత్రం జబర్దస్త్గా ఉన్నది ఇప్పుడు ఈ నాంపల్లి గ్రౌండ్స్. సో మనకు ముందు కనిపిస్తుంది కదా, ముందు కనిపించేటువంటిది ఎంట్రన్స్. దానికంటే ముందు జనాలు మాత్రం మామూలుగా లేరు. ఎంట్రన్స్ కంటే ముందే ఇక్కడ తినుబండారాలు అయితే పుష్కలంగా ఉన్నవి. తిన్నోళ్ళకి తిన్నంత గట్టిగా ఉన్నవి ఇవన్నీ కూడా. సో ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా చాలానే ఉన్నవి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే తీసుకోవచ్చు. కితనా హై భయ్యా పర్ఫ్యూమ్? 100 से స్టార్టింగ్. 3 ml के लिए 100 రూపీస్. సో మొత్తానికైతే మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇవి టికెట్స్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చట. ఇక్కడ ऑनलाइन टिकट लेफ्ट साइड, फोन पे गूगल पे, जल्दी जाइए आप. फोन वाले जाने का फोन पे नहीं होता. जल्दी जल्दी जाइए, कोने में जाइए. ऑनलाइन टिकट लेफ्ट साइड जाइए, ऑनलाइन टिकट. సో ఒక్కరికైతే టికెట్ 50 రూపీస్ ఉంటుంది. 5 సంవత్సరాల పిల్లలకైతే టికెట్, ఎంట్రీ టికెట్ అయితే ఏముండదు. గత సంవత్సరం ఎంట్రీ టికెట్ 40 రూపీసే ఉండేది. ఈ సంవత్సరం మాత్రం 50 రూపీస్ చేసేసారు. 10 రూపాయలు అయితే పెంచేసారు. సో ఈ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం మాత్రం జనవరి 3న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 15th వరకు కూడా కంటిన్యూస్గా దాదాపు ఒక 44-45 డేస్ అయితే కంటిన్యూస్గా ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. కొన్ని ఉంటాయి సార్ తీసుకురానివి, అవి మేము చెక్ చేస్తాము. వేల పబ్లిక్ వస్తుంటుంది, లక్షల. మా దగ్గర కొన్ని వస్తువులు తీసుకురావని ఉంటాయి. సిగరెట్, గుట్కా, పాన్ పరాగ్. నా పేరు బీసీ రాణి. మీరు ఎగ్జిబిషన్కి వచ్చేటప్పుడు తీసుకురాకూడని వస్తువులు అయితే ఇవన్నీ కూడా లిస్టు చూసుకోవచ్చు. వీటిని మాత్రం రాకుండా ఉండడానికైతే ప్రయత్నం చేయండి. సో ఇవి బట్టలకు సంబంధించినటువంటి షాప్స్ అయితే చాలా ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నవి, అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైస్ అన్నట్టుగా చూపించారు. సో అవసరం అన్నటువంటి వాళ్ళైతే తీసుకోవచ్చు. సో దాదాపు ఇప్పటివరకు ఏంటంటే ఒక 10 నిమిషాల నుంచి కూడా ఈ ఎగ్జిబిషన్లో తిరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా మొత్తం బట్టలకు సంబంధించినటువంటి ఐటమ్సే చాలా ఉన్నవి. సో ఇది ఒక లేడీస్ అండ్ జెంట్స్కి మాత్రం ఒక స్వర్గధామంగా చెప్పుకోవచ్చు. కొత్త బట్టలు కొనుక్కోవాలనుకునేటువంటి వారికి మాత్రం. సో ఎగ్జిబిషన్ ప్రతిరోజు ఈవినింగ్ 4 o'clock ప్రారంభమవుతుంది. అదే వీకెండ్స్ అయినటువంటి సండే తర్వాతకి ఇతర ఫెస్టివల్ రోజుల్లో మాత్రం 11 o'clock వరకు కూడా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ అడిగిన వాళ్ళైతే అటు చెప్తున్నారు. ఇక్కడ సో ఇక్కడ మస్కటీ ఐస్ క్రీమ్స్ కూడా అందుబాటులో ఉన్నవి. అమెరికన్ స్వీట్ కార్న్ ఇవి కూడా ఇక్కడ చాలానే ఉన్నవి.
ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్టాల్ ఉంది కదా, ఇవి బట్టలకు సంబంధించినటువంటి షాపు. వీళ్ళందరూ కూడా లక్నో నుంచి వచ్చారట. సో ఇక వీళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. अभी मैं लखनऊ से फर्स्ट टाइम इस एग्जीबिशन में मैं अपना स्टॉल लगाया हूँ। ज़्यादा कोई ख़ास नहीं है, पब्लिक अभी मतलब परचेज़ करने वाली नहीं है आ रही है। ये देखिए हमारे पास ये आती है क्रेप पे ट्यूनिक कुर्ती, प्योर टिश्यू फैब्रिक है। ये प्योर टिश्यू फैब्रिक है, सॉफ्ट टिश्यू फैब्रिक है। ये जो है बनारसी टिश्यू है। अगर आप लोग को जो है हम ऑनलाइन भी है, अगर आप लोग को जो है हम अपना नंबर बता रहे हैं 9169489339, ये हमारा बिजनेस नंबर है। अगर आपको कोई रिक्वायरमेंट आप इस पर व्हाट्सएप कर सकते हैं। సో ఎగ్జిబిషన్ ప్రారంభించడానికి తెలంగాణ మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పిసిసి చైర్మన్, ఇలా చాలామంది ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా దీని ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చినాం. సో నుమాయిష్ స్కారీ హౌస్ అయితే ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలైతే అనుకుంటున్నాం మేము. భయ్యా టికెట్ కితనే? 100 రూపీస్ ఏ క్యారే. ఎంత టైం పడుతుంది ఒక్కసారి చూడడానికి? 4 మినిట్స్. సో మనకు కనిపిస్తున్నటువంటిది స్కేరీ హౌస్. ఇది పిల్లలకైతే బాగుంటుంది, లోపల భయపడేటువంటి సిచ్యువేషన్స్. హాయ్, హలో ఫ్రెండ్స్. హాయ్ హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? హైదరాబాద్ నుంచి. ఏ ఏరియా? इकडे जामबाग। जामबाग। अभी तो स्कैरी हाउस देखा है और पूरा मार्केट देखा है, अच्छा है और रेट भी बहुत कम है। फर्स्ट टाइम सर బాగుంది సార్. రావచ్చు, బాగుంది. సో మొత్తానికైతే మేము గన్ షూటింగ్ గేమ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది 100కి 5 షాట్స్ ఇస్తారట. సో గన్ ఉన్నది, మా పిల్లలు అయితే పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సెంటర్ మిడిల్ కనుక ఒక 3 కనుక షార్ట్స్ సెంటర్లో కనుక కొడితే ఇక్కడ టెడ్డీ బేర్ ఉంది కదా, ఒక టెడ్డీ బేర్ ఇవన్నీ కూడా గిఫ్ట్ ఇస్తారట ఒకటి. స్వీటీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఒక నిమిషం. సెంటర్లో ఒక్కరు కూడా తాగలేదు. జోక్ ఏంటంటే దానికి ఏది ఆ పేపర్కే కనీసం సెంటర్ల సంగతి దేవుడు ఎరుగు, దానికి ఆ పేపర్ కూడా ఇంతవరకు ఒక్క బుల్లెట్ కూడా తాగలేదు. అది మా షూటింగ్ పర్ఫార్మెన్స్. మరి అట్లుంటుంది మరి మాతో పెట్టుకుంటే. సో ప్లే అండ్ విండ్ ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నవి. ఎస్పెషల్లీ పిల్లలతో కనుక వచ్చినట్టయితే ఇక్కడ వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రకరకాల గేమ్స్ అయితే ఉన్నవి. ఇక్కడ గేమ్స్కి సంబంధించినటువంటి టికెట్ ప్రైస్ అయితే మీకు అనిపిస్తుంది కదా, చూడండి. ఏ గేమ్ అయినా దాదాపు 100 రూపీస్ అయితే ఉంది మొత్తం. సో ఇక్కడ వీడియో గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఆడాలనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ ఆడుకోవచ్చు. సో ప్లే అండ్ విన్ ద గేమ్ ఇది ఇక్కడ అయితే రెడీ ఉన్నది. రింగ్ అయితే వేయాలి అక్కడ. దాంట్లో కనీసం ఒక 3 రింగ్స్ ఈ గ్లాసుల మీద ఈ బాటిల్స్ మీద పడ్డా కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెడ్డీ బేర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక టెడ్డీ బేర్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ హనీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇది ఇగో ఇక్కడ తిరుగుతుంది. ఇక్కడ ఏది కనుక మనకు హోల్డ్ అయితే అది ఆ వస్తువు ఇక్కడ వచ్చేస్తాడు, కిందికి వచ్చేస్తుంది. అంటే ఇది వచ్చిందా? హనీ టెడ్డీ బేర్ గెలుచుకుంది. మొత్తానికైతే హనీ అయితే టెడ్డీ బేర్ గెలుచుకుంది. ఫిష్ స్పా సొల్యూషన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రీ టికెట్కు తర్వాతకి పిల్లలు ఆడేటువంటి ఈ గేమ్ జోన్కి అయితే సంబంధం లేదు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా టికెట్ తీసుకోవాల్సిందే, ప్రతి గేమ్కి ఎక్స్ట్రా.
టవర్ గేమ్ కూడా టికెట్ తీసుకున్నాము. సో ఇదే టవర్ గేమ్. నెక్స్ట్ ఇక్కడికైతే వెళ్తున్నాం. మళ్ళీ ఈ ఎగ్జిబిషన్లో లేడీస్ అండ్ జెంట్స్కి ఇక్కడ టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉన్నవి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రావెల్ విత్ హుషార్కర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మేము ఎగ్జిబిషన్లను అయితే కలిసినాం అన్నతోని. మంచిగా ఉండే వీడియోలు మంచిగా ఉండే, మేము చూసే వచ్చినాం. మేమైతే ఫస్ట్ టైం వచ్చినాం అన్న, మంచిగా ఉండే. మీరు రండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ ట్రైన్ బి ఉంటుంది. నేను అన్న మల్లాపల్లి అన్న, నాకు ఒక ఛానల్ ఉంది, ఆ పేరు వచ్చేసి హుషార్ బాయ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని వందల మంది పోలీసులు అయితే ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ పోలీస్ వాళ్ళకు కూడా డెడికేటెడ్గా ఒక స్టాల్ కూడా ఉంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికైతే రావచ్చు. సో ఎగ్జిబిషన్ అయితే మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మేము బిర్యానీ తినడం కోసం బావర్చికి అయితే వెళ్తున్నాం.